ఢిల్లీలో కేంద్రంలో ఆనాడు మనం చూసినాం వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా మాట్లాడరు. ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, కూసోమంటే కూసుంటారు, లేవమంటే లేస్తారు తప్ప వీళ్ళకు సొంతంగా వెన్నుముకుండది, మన తరపున మాట్లాడే దమ్ముండదు. ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేది కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్జించిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కోసం పనిచేసిన, మళ్లీ ప్రతిపక్షంలో కొట్లాడే సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ దళానికి ఉంటుంది తప్ప ఇంకొకరికి ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కట్టలేదా గుడులు, మనం చేయలేదా దేవుడికి సేవ? యాదాద్రి గుడి కట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? కానీ మనం రాజకీయం చేసినామా? దేవుడిని అడ్డం పెట్టుకొని ఇంటింటికి ఫోటోలు పంపి యాదగిరిగుట్ట ఫోటోలు మనకు చేయరాదా? కానీ చేయలేము మనం అట్లా. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయంగా వాడడం ఎందుకు అక్కరలేదు, మనం చేసిన పని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో పోయినాం. అదేవిధంగా 1-2 కాదు, మాకు ఇవాళ ఆశ్చర్యం అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఎల్లుండి వస్తున్నాడు సిరిసిల్లకు. 7 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించడానికి. ఎవరు కట్టించారు పోలీస్ కార్యాలయం? కేసీఆర్ కాదా? దానికి వెళ్ళి పక్క కొద్ది దూరం పోతే మలకపేటలో మనం కట్టినాం. ఆడికెళ్ళి మిడిమానేరుకెళ్ళి నీళ్లు తీసుకొని మలకపేట రిజర్వాయర్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల స్టార్ట్ చేయలేకపోయినాం, ట్రయల్ రన్ కూడా అయిపోయింది. దాన్ని కూడా చాలు చేస్తారట. సంతోషం. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, దగుల్బాజీ రాజకీయాలు బంద్ చేయి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు లెటర్లు ఇచ్చి పోజులు కొట్టుడు కాదు. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేసి పోజులు కొట్టుడు కాదు. కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లకు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నేనే కట్టించినా అని పాలాభిషేకాలు చేసుకున్నాడు కాదు. నువ్వు వచ్చి 3 నెలలు కాలే. ఈ 3 నెలల్లో నువ్వేం చేయలే, కనీసం రైతు బంధు కూడా వేయలే, కనీసం మంచిళ్ళు కరెంటు కూడా చక్కగా ఇయ్యలే. ఇవన్నీ ప్రజలకు ఎరికే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీతిగా నిజాయితీగా పరిపాలించండి. మిత్రులందరినీ నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ, ఎందుకంటే మన కరీంనగర్ సెంటిమెంట్, ఏ పని స్టార్ట్ చేసినా కరీంనగర్ పార్లమెంట్ లో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అనేది మన సెంటిమెంట్. అందుకే 12 తారీఖు నాడు, ఈ నెల 12 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ లో కరీంనగర్ కథన బేరీ అనే పేరిట భారీ బహిరంగ సభను మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మన ముస్తాబాద్ మండలం నుంచి కూడా తప్పకుండా పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ప్రతి ఒక్కరం కలిసి మెలిసి అందరం కూడా ఆ సభను విజయవంతం చేసే దిశగా ముందుకు పోదాం. 12 తారీఖు నాడు సాయంత్రం 3:30-4 గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ ఉంటది. దయచేసి మీరు తప్పకుండా, మీరు రావడమే కాదు, మన ఊరు నుంచి, మన ముస్తాబాద్ అయితే మన టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి మన వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేపు మీరు చూసే ఉంటారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎల్ఆర్ఎస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాం, ఉచితంగా చేస్తాం, ఎవ్వరు పైసలు కట్టకండి అని ఆనాడు వీళ్ళే లొల్లిపెట్టిండ్రు. ఇలా మళ్ళా మార్చి 31 లోపల మీరు కట్టాలి, ఫీజు కట్టాలి, ఫ్రీగా చెయ్యం అని మాట మార్చి నాలుక మడతేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి నేతృత్వంలో రేపు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో రేపు ఒక ధర్నా కార్యక్రమం కూడా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేసి 25,44,000 అప్లికేషన్లు ఏవైతే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్లకు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఉచితంగా చేయాలి, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే చెప్పినరో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా ఉన్నది. దానికి నేను మండల అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నా, మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు పెద్ద సంఖ్యలో హాజరై ఆ ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నాను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నేను మిత్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలి. ఇలా రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకున్నాం, చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగి ఉండొచ్చు, జరగలేదని నేనేం అంటలేను. అందరం మనుషులమే, నాయి కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, నేను కూడా సవరించుకుంటా. రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా సవరించుకుందాం. జిల్లా స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగిండొచ్చు, నియోజకవర్గ స్థాయిలో కొన్ని తప్పులు జరిగిండొచ్చు, మండల స్థాయిలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కావాలని ఎవరు మనసు నొప్పించే పనిలో, మిమ్మల్ని బాధ పెట్టే పనిలో ఎవరు చేయరు, చేయబోరు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులు. కానీ
దురదృష్టవశాత్తు 10 ఏళ్లలో ఎక్కడనేమైనా చిన్న చిన్నవి జరిగింటే వాటిని మనసులకెళ్ళి తీసేసి మళ్ళా ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో తెలంగాణలో అక్కడనే మళ్ళీ గులాబీ జెండా పార్లమెంటులో ఎగిరే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో వినోదన్న గెలిచే విధంగా మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ గట్టిగా కష్టపడదాం. మన ముస్తాబాద్ మండలం నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీ మండల పోడైనా కూడా నాకు మీరు 1100 ఓట్ల మెజారిటీ మీరు ఇచ్చిండ్రు. మా నామాపూర్ తమ్ముళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ, వాళ్లకు ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలు. ఎందుకంటే నామాపూర్ నుంచి అభ్యర్థి ఉన్న మా తమ్ముళ్ళు చాలా మంది కష్టపడి అక్కడ అభ్యర్థి ఎంత ఒత్తిడి తెచ్చినా ఎంత గుండగిరి చేసే ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడ్డారు. మీకు నా హృదయపూర్వక వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. నామాపూర్లకు ఒకసారి ముస్తాబాద్ వాళ్ళందరూ కలిసి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టి నామాపూర్ సోదరులకు నా అభినందనలు తెలియజేస్తూ అదే పోరాట స్ఫూర్తిని ముస్తాబాద్ లో గ్రామాన మనం చూపెట్టవలసిన అవసరం ఉంది. అటు వెంకట్రావుపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ చిప్పలపల్లి దాకా గోపాలపల్లి దాకా బ్రహ్మాండంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా మంచిగా అక్కడ అగ్రహారం నుంచి తుర్కపల్లి నుంచి మొదలు పెడితే యువతల మద్దికుంట దాకా ప్రతి గ్రామంలో తప్పకుండా మీరు కనుక గట్టిగా అనుకున్నట్టయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో మీరు గట్టిగా తలుచుకుంటే ఆ కొద్దిగా బూజు దులిపి రంగంలోకి దిగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇప్పటికే ప్రజలకు ముఖం మొత్తింది. ప్రజలకు ఆల్రెడీ బాధ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడుతుంటే చెప్తున్నారు ఎక్కడికక్కడ, అయ్యో గిట్లయిపోయా, కరెంటు చక్కగా రాకపోవట్టే, నీళ్లు వస్తలేవు, టైంకు రైతు బంధు పడతలేదు, అయ్యో తప్పు జరిగింది, పెన్షన్ అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏది జరగలేదు అనే బాధ ఉంది. మా ఆడబిడ్డలకు తెలుసు. ఫ్రీ బస్సు అన్నారు. ఇక ఫ్రీ బస్సులలో ఏం జరుగుతుందో నాకంటే బాగా మీరే చూస్తాను. ఆ డ్రైవర్ల సీట్లకి వెళ్ళి ఎక్కుతాండ్రు, కిటికీలకి వెళ్ళి ఎక్కుతాండ్రు, లోపల సీట్లు దొరకపోతే చెప్పులతో కొట్టుకుంటాండ్రు, ఆఖరికి జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు అంటే. ఇవన్నీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఫుట్బోర్డుల మీద కూడా ఆఖరికి మహిళలు ఏలాడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన మోసానికి తప్పకుండా బుద్ధి చెప్పేందుకు ఇది ఒక మంచి వేదిక. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తప్పకుండా సురుకంటిస్తేనే రేపటి రోజున మనకిచ్చిన 420 హామీలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోయేదనుకుంటది. లేకపోతే మళ్ళా మోసపోతామనే మాటను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ